వాల్మీకి రామాయణం ప్రకారం పూర్వం విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు యాదర్శి నరసింహస్వామికి ప్రియ భక్తుడు. ఆయనకు స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే సంకల్పం కలిగిందట. దాంతో ఆంజనేయ స్వామివారికి ఆయన నివేదిస్తాడు. హనుమంతుడి సలహా మేరకు తదేకంగా కఠిన తపస్సు చేస్తాడు యాదర్శి. దీంతో స్వామివారు ముని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు. దేవా, ఉగ్రస్వరూపంతో దర్శనమిస్తున్న మిమ్మలను దర్శించలేకున్నాను స్వామి, కరుణించి శాంత స్వరూపంతో దర్శనమివ్వవు అని ప్రార్థిస్తారు యాదర్శి మహాముని. దీంతో స్వామివారు తన స్వరూపాన్ని ఉగ్రత్వం నుండి శాంతి స్వరూపంతో వీక్షించే భాగ్యం కల్పిస్తాడు. భక్త యాదర్శి, ఏం వరం కావాలో కోరుకో అనగా, స్వామి శాంతమూర్తి స్వరూపంలోనే కొలువై కొండపైనే నిలచి కరుణించు అని కోరుకుంటాడు యాదర్శి. ఆ విధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు కొండపై అలాగే కొలువై ఉండిపోతారు. తదుపరి కొన్నాళ్లకు స్వామివారిని వివిధ అవతారాలలో వేర్వేరు రూపాల్లో కూడా చూడాలనిపించి యాదర్శి మళ్లీ తపస్సు చేస్తారట. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడట. అందుకే ఈ క్షేత్రం పంచ నారసింహ క్షేత్రంగా కూడా అనుగ్రహించబడుతోంది. ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. ఆ యాదర్శి కోరిక మేరకు ఈ గుట్ట యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కి భక్తులను కటాక్షిస్తోంది.